హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఏంటి వీడియో స్టార్టింగ్‌లోనే ఏదో కుక్ చేసేస్తుంది అనుకుంటున్నారా? మీరు వీడియో టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూసుంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా! మేము అందరం కలిసి ఫస్ట్ టైమ్ తిరుపతి వెళ్తున్నామనమాట. ఫ్యామిలీ అందరం. రంజిత్ వాళ్ళ పేరెంట్స్ అంటే అత్తయ్య గారు, మావయ్య గారు కూడా వస్తున్నారు మాతో. సో, అందుకని చెప్పి డిన్నర్‌కి ఉంటుంది అని చెప్పి వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఎలానో మేము ట్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 డేస్ బయటనే తినేది ఉంటుంది కదా ఫుడ్. సో, అందుకని చెప్పి డిన్నర్ అయినా మనం ఇంట్లోంచి కుక్ చేసుకొని తీసుకువెళ్దాము అని చెప్పి బిర్యానీ వెజిటబుల్ పులావ్ లాగా చేసేస్తున్నాననమాట. సో, అందుకని చెప్పి మొత్తం ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! అల్లం వెల్లుల్లి ఎప్పుడూ కూడా ఫ్రెష్‌గా దంచి వేస్తేనే నాకు టేస్ట్ బాగా అనిపిస్తదనమాట. సో, అందుకని చెప్పి అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. ఎలాగో ట్రావెలింగ్ కదా అని చెప్పి నేను లీవ్ తీసేసుకున్నాను. ఆ రోజు లీవ్ తీసుకొని మార్నింగ్ నుంచి ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. మొత్తం ప్యాకింగ్ అంతా అయిన తర్వాత కుకింగ్ అది చేసి మొత్తం అన్నీ సర్దుకుని స్టార్ట్ అయ్యాము. మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదనమాట. సో, అందుకని చెప్పి స్లీపర్ బసెస్‌కి చేసుకున్నాము. స్లీపర్ బస్ టికెట్స్ చేసుకున్నాము. ఇక్కడ మాకు పికప్ వ్యాన్‌లో వెళ్తున్నామనమాట. బస్ బోర్డ్ అవ్వడానికి. అత్తమ్మ గారు వాళ్ళకి చెప్పలేదు మేము యాక్చువల్లీ స్లీపర్ బస్ అని చెప్పి చెప్పలేదు. ఇదే బస్‌లో తిరుపతి వెళ్తున్నాము అని చెప్పి రంజిత్ అండ్ అరుణ్ ఇద్దరూ కూడా ఆట పట్టిస్తున్నారు. సో, అత్తమ్మ గారు పాపం నమ్మేశారనమాట. నానక్రమ్‌గూడ దగ్గర మేము మా బస్ అయితే బోర్డ్ అయ్యాము. ఆ తర్వాత కృతింగా దగ్గర డిన్నర్ బ్రేక్‌కి ఆపాడు. ఇంకా ఎలానో మేము డిన్నర్ తెచ్చుకున్నాం కాబట్టి అందరికీ ప్యాక్ చేసి తెచ్చేసాను. అండ్ నేనైతే ఆ రోజు థర్స్‌డే రైస్ తినను నైట్. సో, అందుకని చెప్పి మసాలా దోస ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ ఓకే ఉంది. ప్లేస్ అయితే చాలా బావుండింది. స్పేషియస్‌గా ఉందనమాట. కృతింగాలో ఆపాడు డిన్నర్‌కి. మార్నింగ్ 6:30 అరౌండ్ మేము రీచ్ అయిపోయాము తిరుపతికి. అండ్ 3 మంత్స్ ముందే నేను దర్శనం టికెట్స్, అకామిడేషన్‌కి కూడా టికెట్స్ బుక్ చేసేసాను. సో, అందుకని చెప్పి మాకు మాధవంలో బుక్ చేశాను తిరుపతిలోని. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా! శ్రీనివాసం అండ్ మాధవం అని 2 కాంప్లెక్స్‌లుంటాయి. అక్కడ మాధవంలో అయితే ప్రీమియంగా ఉంటాయన్నమాట. కొంచెం రూమ్స్ అవి కొత్త బిల్డింగ్ యాక్చువల్లీ. సో, అందుకని చెప్పి రూమ్స్ అది నీట్‌గా ఉంటాయి. శ్రీనివాసం అయితే చాలా పాత బిల్డింగ్. సో, ఇంకా అక్కడ మాధవంలో బుక్ చేసుకున్నాం మేము. ఇంకా చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత శరవణ భవన్ ఆపోజిట్‌లోనే మనకి శరవణ భవన్ ఉంటుందనమాట. సో, అక్కడికి వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి అత్తమ్మ గారు వాళ్ళని రూమ్‌లో డ్రాప్ చేసేసాము. రూమ్‌లో డ్రాప్ చేసి మేము ముగ్గురం కలిసి స్టార్ట్ అయ్యామనమాట. ఇక్కడ మా ఫ్యామిలీ అందరం అత్తమ్మ గారు, మావయ్య గారు మీరు ఎప్పుడు చూసుండరు వీడియోస్‌లో. ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా మావయ్య గారినైతే ఈ వీడియోస్‌లో చూపించటం. అండ్ ఇంకా మేము ముగ్గురం కలిసి స్టార్ట్ అయ్యాము. అలిపిరికి వెళ్తున్నామనమాట. అత్తమ్మ గారు వాళ్ళు నెక్స్ట్ తర్వాత బస్‌లో వస్తారు. మేము ముగ్గురం మాత్రం నడిచి వెళ్తున్నాము అలిపిరి మార్గంలో. నాకు తిరుపతి అంటే ఫేవరెట్ ప్లేస్ అనమాట. బెంగుళూరులో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మంత్‌కొకసారి అన్నట్టు వెళ్ళిపోయేదాన్ని. బట్ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అది పెళ్లయిన తర్వాత చాలా తక్కువైతే వెళ్తున్నాను. ఇక్కడ మేము కొబ్బరికాయ అది తీసుకొని స్టార్ట్ అయ్యాము మెట్లెక్కడానికి. ఫస్ట్ ఇక్కడ ఉంటుంది కదా! దీపం అది వెలిగించి హారతిచ్చి అక్కడ కొబ్బరికాయ అంతా కొట్టి మెట్లెక్కడం అయితే స్టార్ట్ అయ్యామనమాట. మేము స్టార్ట్ అయింది 10:00కి కరెక్ట్‌గా 10:08కి స్టార్ట్ అయ్యాము నడవటం. ఆ రోజు మా లక్ ఏంటి అంటే, ఆ ముందు రోజు వరకు తిరుపతిలో చాలా పెద్ద వర్షాలు పడుతూ ఉన్నాయంట. లక్కీలీ మేము వెళ్ళిన రోజు అసలు వర్షమే లేదు. కానీ క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఎంత చల్లగా అంటే అసలు ఫుల్ చలివేస్తూ ఉందనమాట. అంత చల్లగా ఉండింది. క్లైమేట్ చాలా బావుండింది. మేబీ క్లైమేట్ అంత బావుండటం వలన అనుకుంటా కూడా మేము అంత టైర్డ్‌నెస్ అయితే లేదు ఎక్కేటప్పుడు. ఇనీషియల్ స్టెప్స్ ఉంటాయి కదా! గాలిగోపురం రీచ్ అయ్యేంత వరకు అక్కడైతే మేము ఇబ్బంది పడ్డాం కొంచెం గాలిగోపురం వరకు. ఆ తర్వాతయితే చాలా బావుండింది. ఇక్కడ మా ఫస్ట్ స్టెప్ దగ్గర మేము సెల్ఫీ వీడియో తీసుకున్నాము. ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నాం కదా! ఫుల్‌గా జోష్‌గా ఉన్నాము. తర్వాత గాలిగోపురం రీచ్ అయ్యేంత వరకు అయితే మా ఎనర్జీస్ బాగా డౌన్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ ఇనీషియల్‌గా ఎవ్రీ 200 స్టెప్స్‌కి రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. అంటే చాలా ఫాస్ట్‌గా ఎక్కేసాము. దానివలన ఎవ్రీ 100 అండ్ 200 స్టెప్స్‌కి అలాగా రెస్ట్ తీసుకున్నాము. బ్రేక్స్ తీసుకున్నాము. ఇంకా కానీ తర్వాత ఏంటి అంటే స్లోగా ఎక్కడం మొదలుపెట్టాము. ఎప్పుడైతే స్లోగా వెళ్ళటం స్టార్ట్ చేశామో అప్పటినుంచి మాకు అంత అలసట అనిపించలేదు. సో, ఇక్కడ ఫైనల్లీ గాలిగోపురం అయితే రీచ్ అయ్యాము. ఇంత త్వరగా చూపించేసాను కానీ వీడియోలో అంత ఈజీ అయితే అవ్వలేదు. చాలా టయర్డ్‌గా ఉండింది యాక్చువల్లీ గాలిగోపురం రీచ్ అయ్యేంత వరకు. అంటే మొత్తం అన్ని స్టెప్సే ఉంటాయి కదా! అండ్ గాలిగోపురం దగ్గర అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అయ్యగారు ఇచ్చారనమాట. పంతులు గారు ఇచ్చారు. మా అందరికీ కూడా ముగ్గురికి చేతికి దండలాగా కట్టారనమాట. అదే చూపిస్తున్నానక్కడ. అండ్ ఇక్కడ మనకి గాలిగోపురం దగ్గర తెలిసిందే కదా! కారం దోస బాగా ఫేమస్. ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి. కారం దోస అవన్నీ, మ్యాగీ అవన్నీ కూడా ఉంటాయి. సో, ఇక్కడ మేమైతే ఇవేమీ తినలేదు యాక్చువల్లీ.
కొబ్బరి బొండం తాగాము. 100కి 3 అంట. చాలా చిన్నగా ఉన్నాయసలు. అప్పటి వరకు బాగా చెమటలు పట్టి ఉన్నాం కదా! సో, ఇంక మళ్ళీ బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా కొబ్బరి బొండం అయితే తాగాము ముగ్గురం కూడాను. యాక్చువల్లీ రంజిత్ అండ్ నేను కలిసి నడవటం ఇది సెకండ్ టైము. ముందు ఫ్రెండ్స్‌తో వెళ్ళామనమాట అంతకుముందు. మేము ముగ్గురం అంటే ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతి రావడం ఇదే ఫస్ట్ టైము. అరుణ్ నడవడం కూడా మాతో కలిసి ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, మంచిగా అనిపించింది. మంచి టైం అయితే స్పెండ్ చేశాము. గోవిందనామ స్మరణ చేస్తూ ఎక్కుతూ ఉన్నామనమాట. యాక్చువల్లీ గాలిగోపురం వరకే మాకు కొంచెం కష్టమైంది మాకు నడవటం అంతాను. ఆ తర్వాత ఎక్కువ స్టెప్స్ లేవు. అంతా ప్లెయిన్‌గా నడవటమే కాబట్టి బానే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడేంటి అంటే రాళ్ళు పెడతారు కదా! ఇల్లు కట్టడానికి. సో, అందుకని చెప్పి అరుణ్, నేను ఇద్దరం పెట్టాము. రంజిత్‌ని కూడా పెట్టమంటే తను పెట్టలేదు. మేమిద్దరమే పెట్టాము. అండ్ జింకలు కోవిడ్ టైంలో రిలీజ్ చేసేసారంట కదా! సో, అందుకని అవి భలే తిరుగుతా ఉన్నాయి. చాలా దగ్గర నుంచి చూసాం వాటిని. ఇంతకుముందు ఏంటి అంటే అవి కేజ్‌లో ఉన్నట్టు ఉండేవి కదా! అప్పుడు ఫీడ్ చేయటానికి మనకి అక్కడే ఫ్రూట్స్ అవి అమ్మేవారు. ఫీడ్ చేస్తూ ఉండేవాళ్ళం అప్పట్లో. బట్ ఇప్పుడు అలా లేదు. ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం చెట్లు అవన్నీ వచ్చేసి ఉన్నాయన్నమాట. అండ్ ఇవేమో బయట తిరుగుతూ ఉన్నాయి. మంచిగా ఫ్రీడమ్‌గా ఉన్నట్టుంది వాటికి మంచిగాను. మొత్తానికి ఇక్కడ నేను, అరుణ్ రాళ్ళని స్టాక్ చేస్తూ వాటిని బ్యాలెన్స్ చేయడానికి కష్టపడుతూ ఉన్నాం. ఏదో నిజంగానే ఇల్లు కడుతున్నట్లు చేస్తున్నాం అనమాట. మొత్తానికి ఎట్లయితేనే నేను ఒక ఇల్లుని అయితే పెట్టగలిగాను. స్టాక్ చేశాను. అవి కదలకుండా ఉన్నాయి. మరి ఎప్పటి వరకు ఉంటాయో నాకైతే తెలీదు. జస్ట్ నేనున్నంత వరకైతే మంచిగానే ఉన్నాయి. ఫస్ట్ నేను ఫినిష్ చేశాను. ఆ తర్వాత అరుణ్ కూడా ఫినిష్ చేశారు. ఇద్దరం ఫినిష్ చేసి ఏదో ఇల్లు కట్టేసినట్టు నిజంగానే హ్యాపీగా డాన్స్ చేస్తున్నాం అనమాట. అండ్ మేము ఈ నడక మార్గం అంతా కూడా 4 మైల్ స్టోన్స్‌గా పెట్టుకున్నాము. ఫస్ట్ మైల్ స్టోన్ వచ్చేసి గాలిగోపురం. తర్వాతదొచ్చేసి ఆంజనేయ స్వామి వస్తుంది కదా! ఆ టెంపుల్. ఆ తర్వాత నరసింహస్వామి టెంపుల్ వస్తుంది కదా! అది. అండ్ తర్వాత లాస్ట్ మైల్ స్టోన్ వచ్చేసి మోకాళ్ళ పర్వతం అనమాట. సో, మేమైతే ఇప్పుడు సెకండ్ మైల్ స్టోన్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉయ్యాలలు కడుతున్నారు సంతానం కోసం అంట. అండ్ ఇంకొకటి గంటలు కూడా కడుతున్నారు. మరి అదెందుకు అనేది నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైమ్ నేను అంత క్లియర్‌గా అబ్జర్వ్ చేశాననమాట. గంటలు కట్టటం అదీను. అక్కడ వాళ్ళని అడుగుదామని చూసాను కానీ ఎవరికీ తెలిసినట్టు కనిపించలేదు. అది ఉయ్యాలెందుకు అని అడిగితే సంతానం గురించి అన్నారు. బట్ అది ఎలాగో తెలుసు. బట్ గంట ఎందుకు అనేది నాకు తెలియలేదు. ఒకవేళ మీకు తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇక్కడ మేము ఇంకా వచ్చేసాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మోకాళ్ళ పర్వతం ముందు ఆహ్, రోడ్ మీద నడిచే వే ఉంటుంది కదా! అక్కడికి అయితే రీచ్ అయ్యాము. ఆల్రెడీ చెప్పాను కదా! ముందంతా కూడా వర్షాలు పడినియి అని చెప్పి. సో, అందుకని రోడ్స్ అన్నీ కూడా ఇంకా వెట్‌గానే ఉన్నాయి. అండ్ ఆల్సో కొండపై నుంచి మనకి వాటర్ పడుతూ ఉంది అలాగా. మీకు వీడియోలో ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో నాకు తెలీదు. బట్ అక్కడ నిజంగా నేక్డ్ అయితే చూస్తే మటికి చాలా బావుండింది. అండ్ క్లైమేట్ కూడా చాలా బావుంది. అస్సలంటే అసలు ఎండ లేదు. చాలా చల్లగా ఉందనమాట. అండ్ దట్టు ఈ మార్గంలో అయితే ఇంకా బావుండింది. అండ్ ఇంకా ఫైనల్లీ మన 4థ్ మైల్ స్టోన్‌కి కూడా వచ్చేసాము. మోకాళ్ళ పర్వతం. ఇక్కడ మోకాళ్ళ పర్వతం కొంతమంది మోకాళ్ళతోనే ఎక్కుతున్నారు కంప్లీట్‌గా. అండ్ కొంతమందైతే 5 స్టెప్స్ అలా ఎక్కుతున్నారనమాట. మేమైతే 11 స్టెప్స్ ఎక్కాము మోకాళ్ళ పర్వతంని మోకాళ్ళతో. సో, ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేశాము. ఫస్ట్ అరుణ్ ఎక్కాడు. ఆ తర్వాత నేను అండ్ రంజిత్ ఇద్దరం కలిసి ఎక్కామనమాట మోకాళ్ళ పర్వతం. అండ్ మీలో ఎంతమందికి తిరుపతి అంటే ఇష్టం నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంటే లైక్ మీ ఫేవరెట్ ప్లేసా కాదా అన్నది. నాకైతే చాలా చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. నాకు ఫేవరెట్ ప్లేసెస్ చెప్పమని అడిగితే ఫస్ట్ తిరుపతే చెప్తాను. ఎందుకో కానీ నేను తిరుపతి గురించి తలుచుకుంటేనే నాకు అంత పాజిటివ్‌గా అనిపిస్తది. అంత లైక్ థాట్స్ కూడా చాలా పాజిటివ్‌గా చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. అంత ఇష్టం నాకు తిరుపతంటే. ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఫైనల్ స్టెప్‌కైతే వచ్చేసాము. మేము ఆంజనేయ స్వామి టెంపుల్‌కి రీచ్ అయినప్పుడే అత్తమ్మగారు వాళ్ళకి కాల్ చేసి స్టార్ట్ అవ్వమని చెప్పామనమాట. సో, వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయి మా కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ మొత్తం అంతా సూర్యదేవుడిది ఉందనమాట. ఇక్కడ ఏంటి అంటే ఆఫ్టర్‌నూన్ 2:30 అయింది. ఆ టైంకి క్లైమేట్ ఇట్లుంది అసలు. ఎండ లేదు, ఏం లేదనమాట. చాలా బావుండింది. అసలు కెమెరాలో కంటే నేక్డ్ ఐతో చూస్తే ఇంకా చాలా బావుంది. అసలు మేమైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. సో, ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అత్తమ్మగారు వాళ్ళని కలిసామనమాట. అత్తమ్మగారు వాళ్ళని కలిసి ఇంకా వెళ్ళి మేము ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాము. నేను శారీ వేసుకున్నాను. అండ్ ఇంకా ఇలా రెడీ అయ్యామనమాట అందరం. రెడీ అయ్యి ఫస్ట్ వరాహస్వామి దర్శనం కోసం వెళ్ళాము. మాకు దర్శనం వచ్చేసి నైట్ 9:30కి స్లాట్ బుక్ చేసుకున్నాము. మేమైతే అరౌండ్ 4:30కి అలా స్టార్ట్ అయిపోయామనమాట. 4:30కి అలాగా స్టార్ట్ అయ్యి వెళ్ళి వరాహస్వామిని దర్శించుకుని క్యూ లైన్‌లోకి అరౌండ్ 6:15కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి తెలిసే ఉంటుంది.
మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలంట. వరాహస్వామి టెంపుల్ మనకొచ్చేసి కోనేరు పక్కనే ఉంటుంది. సో, ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి వరాహస్వామిని దర్శించుకుని అప్పుడు క్యూ లైన్‌లోకి వెళ్ళాము. మీరు కూడా నెక్స్ట్ టైమ్ తిరుపతి వెళ్తే కనుక అలాగే దర్శించుకోండి. అది సరైన విధానం అంట. నేను కూడా రీసెంట్‌గానే మా కజిన్ చెప్తే నాకు తెలిసిందనమాట. ఆల్రెడీ చెప్పాను కదా! మా దర్శనం స్లాట్ వచ్చేసి 9:30కి బట్ 6:15కే మేము క్యూ లైన్‌లోకి ఎంటర్ అయ్యాము. కాంప్లెక్స్‌లో అదే కూర్చోబెడతారు కదా! కాంప్లెక్స్‌లో అలాగా మేము వెయిటింగ్ హాల్‌లో అరౌండ్ 1½ అవర్ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా 1 అవర్‌లో మాకు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఎంత జరిగిందంటే స్వామివారిని ఆల్మోస్ట్ 30 సెకండ్స్ వరకు చూసుంటాననమాట. అంత బాగా జరిగింది. సో, అప్పటి వరకు ఉన్న కష్టం అంతా కూడా మర్చిపోయామనమాట దర్శనం అయిన వెంటనే. దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకొచ్చి ప్రసాదాలు తీసుకుని అక్కడే దీపం వెలిగిస్తాం కదా! అక్కడ దీపాలవి వెలిగించి ఇంకా కిందకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో నేను లోకల్ టెంపుల్స్‌ని కవర్ చేశాం మేము. వాటి గురించి కూడా నేను చూపిస్తాను. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని కూడా ప్రెస్ చేశారు అంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.